మందిరాన్ని ఇచ్చాడంటే మందిరములో ఉన్న వ్యక్తులతో సహవాసం కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం, దేవునితో సహవాసం చేయవాడు ఎవడైనా ఉంటే వాడు వ్యక్తులతో సహవాసం కలిగి ఉంటాడు. వ్యక్తులతో సహవాసము కలిగి ఉండని వాడు ఎవడూ కూడా దేవునికి లేకపోతే దేవుని సహవాసానికి చెందినవాడు కాకపోతాడు, వాడు కాడు. ఇప్పుడు కంటికి కనిపించే సహోదరుని ప్రేమించిన నీవు కనిపించిన ఆయన ఎలా ప్రేమిస్తావు? ఆయన ప్రేమిస్తున్నానని చెప్పుకునే మనము సంఘములో ఉన్నటువంటి ఆ సహవాసుల్ని ప్రేమించాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను ఇక్కడ ఉంచడంలో ఉద్దేశాన్ని నువ్వు ఎరగాలి. సహవాసం అంటే ఏమనుకుంటాము మన మనసులో? మందిరానికి వచ్చి వెళ్ళడమే కదా, మందిరంలోకి వచ్చి హాజరేసుకుని వెళ్ళడమే కదా అనే భావన ఎక్కువ ఉంటుంది అన్నమాట. అసలు అది కానే కాదు. మందిరానికి వచ్చి అన్నది ఒక బిగినింగ్ స్టెప్ మాత్రమే. మందిరానికి వచ్చి అన్నది ఒక బిగినింగ్ స్టెప్, అది ప్రారంభపు అడిగే. అది ఆ తర్వాత నువ్వు చేయాల్సింది 99% ఉంది. దాన్ని నువ్వు ఎరగడమే దేవుని చిత్తం, దాన్ని నువ్వు గ్రహించడమే నీ పరిపూర్ణతకు నాంది. లేకపోతే నువ్వు పరిపక్వత లేకుండా అమాయకంగా అటు వచ్చి ఏదో హాజరేసుకుని వెళ్ళిపోతున్నా లెక్కలో ఉండిపోతావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దైవ చిత్తాన్ని గ్రహించలేక, దైవ చిత్తము గ్రహించని, లేకపోతే ఆ అనుభవాల్లో జీవించని ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తిగానే ఉండిపోతాడు. ఒక భౌతిక దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఉంచి మళ్ళీ దాన్ని మోసుకుని వెళ్ళిపోయే వ్యక్తితో సమానంగా ఉంటాడు. కాబట్టి ప్రభు యొక్క చిత్తము, ఉద్దేశాలు మనము ఎరగాలి.